Hello, good morning everyone. My name is Jansi Lakshmi, working as a lecturer in Computer Science Department, Sir C.R. Reddy College for Women. In the previous video, I have completed the Unit 4. Now, I would like to explain about the Unit 5, that is pointers and files. Today's topic is pointers. A pointer is a derived data type. Pointer is a variable which stores the memory address of variable in memory. That means pointer is also a variable which is used to store the address of another variable. అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేయటం కోసం we will use the pointer variable. These memory addresses are the locations in the computer memory where program instructions and data are stored. Memory addresses ane enti ante these are the locations in the computer memory. Computer memory lo unde locations. మనం ఎక్కడైతే కనుక డేటాని కానీ లేదంటే ఇన్స్ట్రక్షన్స్ ని కానీ స్టోర్ చేస్తున్నామో ఆ లొకేషన్స్ ని మెమరీ అడ్రసెస్ అని చెప్పి అంటాం. Pointers can be used to access and manipulate data stored in the memory. అంటే మెమరీలో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవటం కోసం కానీ మ్యానిపులేషన్స్ చేయటం కోసం కానీ ఈ పాయింటర్స్ని యూజ్ చేసుకుంటాం. హియర్ var is a variable name. 5 is the value of variable. That means I have stored the value 5 in the variable var. This is stored in the memory address 1000. So 1000 అనే memory address లో నాకు ఇది స్టోర్ అయ్యింది. So pointer points to the address of the variable. In C programming language, we can create pointer variables of any data type. మనం pointer variables ని ఏ డేటా టైప్ తో అయినా కానీ క్రియేట్ చేయొచ్చు. లైక్ నార్మల్ వేరియబుల్స్ ని మనం క్యార్, ఫ్లోట్, ఇంట్ అని ఏ విధంగా అయితే గనక డిఫరెంట్ డేటా టైప్స్ తో మనం క్రియేట్ చేస్తున్నామో పాయింటర్ వేరియబుల్స్ ను కూడా మనం డిఫరెంట్ డేటా టైప్స్ తో మనం క్రియేట్ చేయొచ్చు. ఎవ్రీ పాయింటర్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ విత్ ద సేమ్ డేటా టైప్ ఓన్లీ. ప్రతి పాయింటర్ వేరియబుల్ కూడా అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ని స్టోర్ చేస్తుంది. సో అందువలన మనం వేరియబుల్ ని ఏ డేటా టైప్ అయితే తీసుకున్నామో ఆ పాయింటర్ పాయింట్ చేసే పాయింటర్ ఏదైతే ఉందో అది కూడా నాకు సేమ్ డేటా టైప్ అయ్యి ఉండాలి. దట్ మీన్స్ ద పాయింటర్ వేరియబుల్ టైప్ అండ్ వేరియబుల్ టైప్ must also be the same. That means integer pointer is used to store the address of the integer variable. అంటే ఇంటిజర్ వేరియబుల్ మనం తీసుకుంటే కనుక దాని యొక్క అడ్రస్ ని స్టోర్ చేయడానికి కూడా we have to use the integer pointer. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను 5 అనే వాల్యూని స్టోర్ చేశాను var అనే వేరియబుల్లో. సో అంటే నేను ఇక్కడ దీని యొక్క టైప్ ఏమై ఉంటుందంటే ఇంటిజర్ టైప్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని ఏ అడ్రస్ లో స్టోర్ చేసామో చెప్పే దాన్నేమో మనం పాయింటర్ వేరియబుల్ అవుతుంది. సో ఈ పాయింటర్ వేరియబుల్ ని కూడా నేను ఏ టైప్ తీసుకోవాలి అంటే గనక ఇంటిజర్ టైప్ తీసుకోవాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్. ఫస్ట్ వన్, pointer reduces the code and improves the performance. It is used to retrieving strings, trees, etc. and used with arrays, structures and functions. Pointers వల్ల నాకు ఏమవుతుంది అంటే కనుక it will reduce the
కోడ్. దానివల్ల నాకు పెర్ఫార్మెన్స్ అనేది కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది. పాయింటర్స్ ఆర్ యూజ్డ్ టు రిట్రీవింగ్ ద స్ట్రింగ్స్ కానీ లేదంటే ట్రీస్ని, ఎరేస్ని, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ వీటిలన్నిటితో కూడా మనం పాయింటర్స్ని యూజ్ చేసుకుంటాం. దానివల్ల నాకు ఏమవుతుందంటే పాయింటర్స్ విల్ రెడ్యూస్ ద కోడ్. We can return multiple values from function using pointer. సో ఫంక్షన్స్లో కనుక మనం పాయింటర్స్ని యూజ్ చేసుకుంటే వీ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. నార్మల్గా అయితే కనుక మనం ఫంక్షన్లో వీ కెన్ రిటర్న్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఓన్లీ సింగిల్ వాల్యూ, బట్ బై యూజింగ్ ద పాయింటర్స్ వీ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్, దట్ మీన్స్ మోర్ దాన్ వన్ వాల్యూ. It makes you able to access any memory location in the computer memory. సో పాయింటర్స్ని యూజ్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎనీ మెమరీ లొకేషన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కంప్యూటర్ మెమరీలో ఉన్న ఏ లొకేషన్ అయినా కానీ మనం యాక్సెస్ చేసుకోవడానికి పాయింటర్స్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. పాయింటర్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ హ్యాండ్లింగ్ అరేస్. అరేస్ని హ్యాండిల్ చేయాలి అంటే కనుక పాయింటర్స్ని యూజ్ చేసుకుని మనం ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి అవుతుంది. ద యూజ్ ఆఫ్ పాయింటర్ అరేస్ టు క్యారెక్టర్ స్ట్రింగ్స్ రిజల్ట్ ఇన్ సేవింగ్ ఆఫ్ డేటా స్టోరేజ్ స్పేస్ ఇన్ మెమరీ. సో పాయింటర్ అరేస్ని యూజ్ చేసుకోవటం వలన నాకు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ విల్ స్టోర్ ద స్పేస్ ఇన్ ద మెమరీ. దానివల్ల నాకు ఏమవుతుంది అంటే కనుక మెమరీ అనేది నాకు సేవ్ అవుతుంది. పాయింటర్స్ ఎలో సి టు సపోర్ట్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. సో పాయింటర్స్ అని ఏం చేస్తుంది అంటే డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అని కూడా సపోర్ట్ చేస్తుంది. పాయింటర్స్ రెడ్యూస్ లెంత్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. పాయింటర్స్ని మనం యూజ్ చేయటం వలన నాకు ప్రోగ్రామ్ యొక్క లెంత్ తగ్గుతుంది, దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. దే ఇంక్రీజ్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ అండ్ దస్ రెడ్యూస్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. సో పాయింటర్స్ని యూజ్ చేసుకోవటం వల్ల నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. దానివల్ల నాకేమవుతుంది అంటే కనుక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకునే టైం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద పాయింటర్స్. డిక్లేరింగ్ ద పాయింటర్స్. In C programming language, declaration of pointer variable is similar to the creation of normal variable, but the name is prefixed with star symbol, asterisk symbol. C language లో మనకి నార్మల్ వేరియబుల్స్ని ఏ విధంగా అయితే కనుక మనం క్రియేట్ చేసుకుంటాము అదే విధంగా మనం పాయింటర్ వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేసుకుంటాం. కానీ పాయింటర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు దానికి ముందల it will be prefixed with the asterisk symbol. పాయింటర్ వేరియబుల్కి ముందల నాకు asterisk symbol అనేది ఉంటుంది. పాయింటర్ వేరియబుల్ కంటైన్స్ అడ్రసెస్ దట్ బిలాంగ్ టు ఏ సపరేట్ డేటా టైప్. దే మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ we use them. పాయింటర్ వేరియబుల్స్లో నాకు ఏముంటుంది అంటే కనుక ఇట్ కంటైన్స్ ద అడ్రసెస్. సో పాయింటర్ వేరియబుల్స్లో నాకు అడ్రస్ అనేది ఉంటుంది. సో నాకు పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేసుకునే ముందల వీ హ్యావ్ టు డిక్లేర్ దట్ పాయింటర్ వేరియబుల్. నార్మల్ వేరియబుల్ మనం యూజ్ చేసుకునే ముందులే వేరియబుల్ని ఏ విధంగా అయితే డిక్లేర్ చేసుకుంటున్నామో పాయింటర్ వేరియబుల్ను కూడా మనం యూజ్ చేసుకోవటానికి ముందలే మనం ఆ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. సింటాక్స్ ఫర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్. సో పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్. డేటా టైప్. నార్మల్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అనే వేరియబుల్ని నేను నా ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటున్నానంటే డిక్లరేషన్ సెక్షన్లో నేను ఏం చేస్తాను, ఇంట్ ఏ అంట. దట్ మీన్స్ నేను ఏ అనే వేరియబుల్ని నేను యూజ్ చేసుకుంటున్నానని. ఇక్కడ కూడా నేను ఏ పాయింటర్ వేరియబుల్ని అయితే యూజ్ చేసుకుంటున్నానో ఆ పాయింటర్ వేరియబుల్ యొక్క టైప్ని మెన్షన్ చేస్తాను. ఆ పాయింటర్ వేరియబుల్ యొక్క నేమ్, పాయింటర్ వేరియబుల్ నేమ్ మస్ట్ బి ప్రిఫిక్స్డ్ విత్ ద asterisk. సో asterisk తో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ డిక్లరేషన్ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్.
This tells the compiler three things about the variable pointer name. The asterisk tells that the variable pointer name is a pointer variable. సో ఇక్కడ మనకి యాస్ట్రిక్ ఉంది. ఈ యాస్ట్రిక్ ఏం చెప్తుంది అంటే గనక నార్మల్ వేరియబుల్ కి పాయింటర్ వేరియబుల్ కి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే గనక నాకు పాయింటర్ వేరియబుల్ కి ముందుల నాకు ఈ యాస్ట్రిక్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ పాయింటర్ వేరియబుల్. దాన్ని బేస్ చేసుకుని మనం దాన్ని పాయింటర్ వేరియబుల్ అని చెప్పి చెప్పొచ్చు. పాయింటర్ నేమ్ నీడ్స్ ఏ మెమరీ లొకేషన్. పాయింటర్ నేమ్ కూడా నాకు ఏం కావాలి, మెమరీ లొకేషన్ అనేది కావాలి. పాయింటర్ నేమ్ పాయింట్స్ టు ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ డేటా టైప్. పాయింటర్ నేమ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది అంటే గనక వేరియబుల్ ఆఫ్ టైప్. అంటే వేరియబుల్ యొక్క టైప్ ఏదైతే ఉందో పాయింటర్ కూడా సేమ్ అదే టైప్ ని పాయింట్ చేస్తుంది. Example, here the pointer name is P, so its type is integer. Declares the variable P as a pointer variable that points to an integer data type. P అనేది pointer variable, it points to the integer type. Pointer variable stores the address of the variable P. So pointer variable ఏం చేస్తుంది అంటే కనుక it will store the address of the variable P. So here I am declaring the character pointer. So C is the pointer name, its type is char. Here X is the pointer name, its type is float. Initialization of the pointer variable or assigning the address to the pointer. The process of assigning the address of a variable to a pointer variable is known as the initialization. So initialization అంటే ఏంటంటే అడ్రస్ ని, అంటే the process of assigning the address of the variable. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని పాయింటర్ వేరియబుల్ కి అసైన్ చేసే ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే ఇనిషియలైజేషన్ అని చెప్పి అంటాం. సో ఇనిషియలైజ్ పాయింటర్ వేరియబుల్ కేర్ఫుల్లీ బిఫోర్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో పాయింటర్ వేరియబుల్ ని మన ప్రోగ్రామ్ లో యూజ్ చేయడానికి ముందులే మనం ఏం చేయాలంటే we have to initialize the pointer variable. We use the assignment operator to initialize the variable. అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట, ఎందుకంటే టు ఇనిషియలైజ్ ద వేరియబుల్. సింటాక్స్: పాయింటర్ వేరియబుల్ నేమ్, అసైన్మెంట్ ఆపరేటర్, ampersand వేరియబుల్ నేమ్. దట్ మీన్స్ ampersand మీన్స్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. సో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని నేను దేనికి అసైన్ చేస్తున్నానంటే పాయింటర్ కి అసైన్ చేస్తున్నాను. Here I have declared the variable quantity. Quantity అనే వేరియబుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. Its type is int. దాని యొక్క టైప్ ఏంటంటే ఇంటిజర్. Here I am using the pointer variable P. ఇక్కడ నేను పాయింటర్ వేరియబుల్ ఏ పాయింటర్ వేరియబుల్ ని యూజ్ చేసుకుంటున్నానంటే P. It points to the variable quantity. నాకు దేన్ని పాయింట్ చేయడం కోసం నేను యూజ్ చేసుకుంటున్నానంటే క్వాంటిటీ. అందుకని చెప్పి ఇక్కడ నాకు క్వాంటిటీ యొక్క టైప్ ఏదైతే ఉందో, అంటే క్వాంటిటీ యొక్క టైప్ డేటా టైప్ ఇంటిజర్ కాబట్టి దాన్ని పాయింట్ చేసే పాయింటర్ వేరియబుల్ యొక్క టైప్ కూడా నాకు సేమ్ టైప్ అయి ఉండాలి. సో హియర్ ఆల్సో ఐ ఆమ్ టేకింగ్ ద పాయింటర్ వేరియబుల్ టైప్ ఈస్ ఇంటిజర్. సో in the next step I am initializing the pointer variable. So P అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి P equal to ampersand of quantity. That means address of the quantity. అంటే క్వాంటిటీ అనేది ఏ అడ్రస్ లో ఉందో ఆ అడ్రస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అసైన్ చేస్తున్నాను P అనే పాయింటర్ వేరియబుల్ కి.
we can also combine the both declaration and initialization. ఇక్కడ ఏం చేసాము, ఇదేమో డిక్లరేషన్, ఇక్కడ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, ఇక్కడ నెక్స్ట్ ఇనిషియలైజ్ చేశాను. అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ని నేను దేంట్లో స్టోర్ చేశానంటే పాయింటర్ వేరియబుల్ లోకి స్టోర్ చేశాను. కానీ వీ కెన్ కంబైన్ బోత్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ కూడా నేను ఏం చేసుకోవచ్చు అంటే కంబైన్ చేసుకోవచ్చు. int star p, that means here pointer variable will be assigned the address of the quantity. అంటే క్వాంటిటీ యొక్క అడ్రస్ ని నేను దేనికి అసైన్ చేస్తున్నాను అంటే కనుక పాయింటర్ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను. హియర్ ద వేరియబుల్ క్వాంటిటీ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ ఇనిషియలైజేషన్ టేక్స్ ప్లేస్. ఇనిషియలైజేషన్ నాకు జరగటానికి ముందులే క్వాంటిటీ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేయాలంటే డిక్లేర్ చేయాలి. దిస్ ఈస్ అన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ p, నాట్ స్టార్ p. దట్ మీన్స్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద పాయింటర్ వేరియబుల్ p, not the star p. It is also possible to combine the declaration of data variable, declaration of the pointer variable. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ అడ్రస్ ని క్వాంటిటీ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని దేనికి అసైన్ చేస్తున్నానంటే పాయింటర్ వేరియబుల్ p కి అసైన్ చేస్తున్నాను, నాట్ ద స్టార్ p. స్టార్ p కి అసైన్ చేయట్లేదు కదా, అదే ఇక్కడ చెప్తున్నాను. It is also possible to combine the declaration of data variable, declaration of pointer variable. అంటే నార్మల్ వేరియబుల్ ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ లో నేను ఏం యూజ్ చేసుకున్నాను, నార్మల్ వేరియబుల్ క్వాంటిటీని యూజ్ చేసుకున్నాను, అలాగే p అనే పాయింటర్ వేరియబుల్ ని యూజ్ చేసుకున్నాను. నేను ఇక్కడ రెండు స్టేట్మెంట్ లో, ఫస్ట్ స్టేట్మెంట్ లోనేమో క్వాంటిటీ అనే వేరియబుల్ ని, ఇక్కడ పాయింటర్ వేరియబుల్ సెకండ్ దాంట్లోనేమో పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నా. అలా చేయాల్సిన అవసరం లేకోకుండా వీ కెన్ డిక్లేర్ పాయింటర్ వేరియబుల్ అండ్ నార్మల్ వేరియబుల్ ఇన్ వన్ స్టెప్. ఇక్కడ చూడండి, int x comma star p, that means x is a normal variable, p is a pointer variable. సో పాయింటర్ వేరియబుల్ ని అలాగే డేటా వేరియబుల్ ని ఒకే స్టెప్ లో నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ అసైనింగ్ ద వాల్యూ, దట్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ x టు ద పాయింటర్ వేరియబుల్. సో పాయింటర్ వేరియబుల్ కి నేను ఏమి అసైన్ చేస్తున్నాను, అడ్రస్ ఆఫ్ ద x ని నేను అసైన్ చేస్తున్నాను. Example program, stdio.h hash include stdio.h main. Here I have declared the variable a. In the variable I have stored the value 10. That means I have assigned the value 10 to the variable a. Its type is, that means data type is integer. I have declared the pointer variable ptr. That means ptr points to the normal variable a. In the next step, I have assigned the address of the variable a. అంటే a అనేది ఏలో నేను 10 ని స్టోర్ చేశాను. సో నాకు ఏ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉందో వేరియబుల్, ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ని ptr కి నేను అసైన్ చేస్తున్నాను, పాయింటర్ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను. Now I am printing the address of the variable and value of the variable. Printf address of the variable a. a అనే వేరియబుల్ యొక్క అడ్రస్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో a అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ దేంట్లో స్టోర్ చేసుకున్నాము, చూడండి ఇక్కడ a అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని నేను ptr అనే పాయింటర్ లోనే కదా స్టోర్ చేసింది. సో I have used ptr. సో ptr లో ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాను. సో ptr లో అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఏనే కదా నాకు అక్కడ ఉంది. సో వేరియబుల్ యొక్క అడ్రస్, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ని డిస్ప్లే చేస్తుంది. చూడండి అవుట్పుట్ లో అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ a ఈక్వల్ టు 65524. అంటే మెమరీ లొకేషన్ లో 65524 అనే మెమరీ లొకేషన్ లో నాకు
ఏ అనే వేరియబుల్ ఉంది. ptr వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ. ptr అంటేనేమో ఇట్ విల్ డిస్ప్లే ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. అదే కనుక పీటీఆర్కి ముందల అంటే పాయింటర్ వేరియబుల్కి నేను యాస్టిక్ యూజ్ చేశానంటే ఇట్ విల్ డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్. దట్ మీన్స్ వాల్యూ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఏ అంటే ఏలో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో దాన్ని నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఏలో నాకు ఎంత స్టోర్ అయ్యింది 10 నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ptr యొక్క అడ్రస్ ఎంత అంటే 65526. యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ ఇట్స్ pointer. We can access the value of variable using pointer. సో పాయింటర్ని యూజ్ చేసుకుని వీ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద asterisk. This can be done by using the unary operator asterisk known as indirection operator. అంటే indirection operator దాన్ని unary operator అని చెప్పి అంటాం. ఈ ఆపరేటర్ని యూజ్ చేసుకుని వీ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. When the operator star is placed before the pointer variable in an expression, the pointer returns the value at the address of the variable. అంటే మనం యాస్ట్రిక్ ను గనక పాయింటర్ వేరియబుల్ కి ముందల నేను యూజ్ చేసుకుంటే ఆ పాయింటరు నాకు ఆ పర్టికులర్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని నాకు రిటర్న్ చేస్తుంది. పాయింటర్ వేరియబుల్ అయితేనేమో అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. పాయింటర్ వేరియబుల్ కి ముందల నేను యూనరీ ఆపరేటర్ని కనుక యూజ్ చేసుకుంటే ఇట్ విల్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఒక పర్టికులర్ అడ్రస్ లో ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నాకు అక్కడ రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ క్వాంటిటీ అంటే నేను ఇక్కడ ఏ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నానంటే QTY క్వాంటిటీ అనే వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఐ హ్యావ్ డిక్లేర్డ్ QTY. పాయింటర్ వేరియబుల్ P. సో ఈ QTYని పాయింట్ చేయడానికి నేను యూజ్ చేసుకుంటున్న పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే కనుక P. సో నాకు QTY దీన్ని పాయింట్ చేయడానికి నార్మల్ వేరియబుల్ పాయింట్ చేయడానికి నేను దీన్ని కదా యూజ్ చేసుకుంటున్న పాయింటర్ వేరియబుల్. సో రెండిట్ల యొక్క డేటా టైప్స్ ఏమి ఉండాలి కాబట్టి ఒకటే స్టేట్మెంట్ లో నేను పాయింటర్ వేరియబుల్ ని నేను యూజ్ చేసుకుంటున్న నార్మల్ వేరియబుల్ ని కూడా డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ ఐ హావ్ యూజ్డ్ అనదర్ వేరియబుల్ n. ఇంకొక వేరియబుల్ n ని యూజ్ చేసుకున్నాను. ఇన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఐ హావ్ స్టోర్డ్ 120 ఇన్ క్వాంటిటీ. QTY అనే వేరియబుల్లో నేను ఎంత వాల్యూని స్టోర్ చేస్తున్నానంటే 120 ఈజ్ అసైన్ టు QTY. సో QTYలో నాకు ఎంత ఉంది 120. సో ఆ 120 అనేది నాకు ఎక్కడ మెమరీలో ఏదో ఒక అడ్రస్లో నాకు స్టోర్ అవుతుంది. సో అడ్రస్ ఆఫ్ QTY ఈజ్ అసైన్డ్ టు P. దట్ మీన్స్ పాయింటర్ వేరియబుల్. ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్న పాయింటర్ వేరియబుల్ ఏంటి P. సో P అనే దానికి నేను ఏమి అసైన్ చేస్తున్నానంటే అడ్రస్ ఆఫ్ ద QTY అంటే QTY యొక్క అడ్రస్ నేను అసైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇక్కడ 2000 అనే అడ్రస్ లో స్టోర్ అయి ఉంది అనుకోండి. సో నాకు 2000 అడ్రస్ అనేది ఏ పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుందంటే గనక P అనే పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. n ఈక్వల్ టు స్టార్ P. ఇందాక నేను నార్మల్ P అంటే గనక పాయింటర్ వేరియబుల్ Pయే కదా. నేను నాకు ఇక్కడ Pలో ఏం స్టోర్ అయ్యి ఉందంటే అడ్రస్ ఆఫ్ ద క్వాంటిటీ యొక్క అడ్రస్ నాకు ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. కానీ ఇక్కడ స్టార్ P అంటున్నాను అంటే నేను ఇక్కడ యూనరీ ఆపరేటర్ నేను యూజ్ చేసుకున్నాను. సో దానివల్ల నాకు ఇక్కడ ఏమవుతుందంటే ద వాల్యూ అంటే నాకు ఆ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని నాకు తీసుకుంటుంది. ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. సో ఆ అడ్రస్ లో నాకు ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది
120 కదా, అడ్రస్ ఆఫ్ ద క్వాంటిటీకే కదా నేను ఇక్కడ పాయింటర్ వేరియబుల్ కి అసైన్ చేసింది. అంటే పీలో నాకు అడ్రస్ ఆఫ్ ద 120, ఇక్కడ నాకు ఏమంటున్నాము స్టార్ పి అంటున్నాం. స్టార్ పి అంటే ఇట్ విల్ టేక్ ద వాల్యూ, దా అడ్రస్ లో ఉన్న వాల్యూని తీసుకుంది. ఆ అడ్రస్ లో నాకు ఎంత వాల్యూ ఉంది, 120 ఉంది. సో 120 ఈజ్ అసైన్ టు n. అంటే n కి ఎంత అసైన్ చేస్తున్నాం అంటే 120. అంటే n లో ఎంత ఉంటుంది, n20. Here p returns the value of the variable, that is value of the quantity. సో నాకు p అనేది దేన్ని రిటర్న్ చేస్తుందంటే వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, అంటే వేరియబుల్ లో ఉన్న వాల్యూ. ఏ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అంటే కనుక క్యూటీవైలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. n equal to star p is equivalent to n equal to star ampersand quantity. Ampersand means address of the quantity. So star means it will take the value which is available in this address. ఈ అడ్రస్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఇక్కడ స్టార్ తీసుకుంటుంది. సో దట్ వాల్యూ ఈస్ అసైన్ టు ద వేరియబుల్ n. వేరియబుల్ n కి ampersand means address. Which address? Quantity address. Next star. Star means value. Which value? The address. అంటే ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంది, ఈ అడ్రస్ లో ఏ వాల్యూ ఉందో నాకు క్వాంటిటీలో ఏ వాల్యూ అయితే ఉందో అదే కదా. సో 120 అనేది దేనికి అసైన్ చేస్తున్నాం అంటే n కి అసైన్ చేస్తున్నాం. బోత్ ఆర్ సేమ్. పాయింటర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పాయింటర్ అర్థమెటిక్. We can perform arithmetic operations on the pointer variable. నార్మల్ వేరియబుల్స్ లో మనం ఏ విధంగా అయితే కనుక మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయగలుగుతున్నాము, ఇక్కడ కూడా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పాయింటర్ వేరియబుల్స్ మీద కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. రిజల్ట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ బై ద వేరియబుల్ టు విచ్ ద పాయింటర్ ఈస్ పాయింటింగ్. We can increment the pointer and decrement the pointer. So to increment the pointer we can use plus plus. To decrement the pointer we can use minus minus. Example, if we have an integer pointer ip which contains the address 1000. So నాకు ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఉంది, దట్ ఈస్ ip. ఇట్స్ టైప్ ఈస్ ఇంటిజర్. దాని యొక్క టైప్ ఏంటంటే ఇంటిజర్ పాయింటర్ ఉంది, అది ip. దాంట్లో ఏ అడ్రస్ ఉంది అంటే గనక పాయింటర్ వేరియబుల్ అంటే గనక ఇట్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ నాకు ఎంత స్టోర్ చేస్తుంది అంటే 1000. దెన్ ఆన్ ఇంక్రిమెంట్ ఇట్ బై 1. సో ఐపీని కనుక నేను 1 ఇంక్రిమెంట్ చేస్తున్నానంటే we will get 1004. సో ఇక్కడ 1004 ఎందుకు అంటే కనుక నాకు ఈ ఇంటిజర్ పాయింటర్ కి నేను 1 యాడ్ చేస్తున్నాను. 1 మీన్స్ ద సైజ్ ఆఫ్ ద ఇంటిజర్ డేటా టైప్ ఈస్ 4 bytes. అంటే నాకు ఇంటిజర్ డేటా టైప్ నాకు ఎన్ని బైట్స్ ని ఆక్యుపై చేస్తుందంటే 4 bytes. సో నాకు 1000 ఐపీ అనేది నాకు ఎంత స్టోర్ చేసింది 1000. దాన్ని 1 ఇంక్రిమెంట్ చేసాము అంటే కనుక నాకు ఆటోమేటిక్ గా ఎక్కడికి నాకు మూవ్ అవుతుంది అంటే కనుక 1004 కి నాకు మూవ్ అవుతుంది. Similarly, on decrementing it, it will get 996. సో నాకు 1000 స్టోర్ అయ్యింది ఇంటిజర్ వేరియబుల్లో, 1000 స్టోర్ అయ్యి ఇంటిజర్ పాయింటర్లో 1000 స్టోర్ అయ్యి ఉంటే నేను దానికి 1 డిక్రిమెంట్ చేశాను అంటే కనుక యాక్చువల్గా నార్మల్ వేరియబుల్ అయితే 999 అవుతుంది. కానీ నేను అక్కడ పాయింటర్ వేరియబుల్ అంటే ఇట్ టేక్స్ ద అడ్రస్. సో ఇట్ రిప్రజెంట్స్ ద టైప్ ఇంటిజర్. దట్ మీన్స్ ఇట్ విల్ బి డిక్రిమెంటెడ్ బై 4. So the expression ip plus 4 will points to the address 1016. That means ip plus 4 means ip plus 1 అంటే 1000 ఉందల్లా 1004 అయింది. 2 అయితే గనక 8 అవుతుంది, 3 అయితే గనక 12 అవుతుంది, 4 అయితే గనక 16 అవుతుంది. సో 1000 plus 4 into 4 bytes. 4 means here it will occupy the 4 bytes. Integer type means it occupies the 4 bytes. So 4 into 4, it will be incremented by 4. So this 4 is incrementation and it is type. Like other variables, pointer variables can be used in expressions. So pointer variables ni
అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి కూడా యూజ్ చేసుకుంటాం. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంటేషన్, డిక్రిమెంటేషన్, కంపారిజన్, ఇవన్నీ కూడా మనం ఈ ఆపరేషన్స్ అన్నిటిని పాయింటర్స్ మీద కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, if p1 and p2 are properly declared and initialized pointers. సో p1 p2 అనేవి ఏంటి అంటే నాకు ఇక్కడ నేను డిక్లేర్ చేసిన పాయింటర్ వేరియబుల్స్. సో y equal to star p1 into p2. Here I am doing the multiplication. p1 p2 అంటే పాయింటర్ వేరియబుల్స్ అంటున్నాం, కానీ దాని బిఫోర్ ఆస్ట్రిక్ ఉన్నాయంటే p1 p2 అంటే ఇట్ రిప్రజెంట్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తాయి, కానీ దానికి ముందర ఆస్ట్రిక్ ని యూజ్ చేసాం కాబట్టి ఇట్ విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని తీసుకుంటాయి. సో వీ కెన్ పెర్ఫార్మ్ ద మల్టిప్లికేషన్ బిట్వీన్ ద టూ పాయింటర్ వేరియబుల్స్. పాయింటర్ వేరియబుల్స్ మధ్యలో నేను ఏం చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ స్టార్ p1 అంటే ఇక్కడ ఎడిషన్ ని పెర్ఫార్మ్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాను అనమాట. సో కంపారిజన్ చేసేటప్పుడు ఈ రెండు వేరియబుల్స్ కూడా దే బిలాంగ్స్ టు ద సేమ్ అరే, ఒకే అరేకి సంబంధించిన అవి అయి ఉండాలి. పాయింటర్ కంపారిజన్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ టూ పాయింటర్స్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ అరే. రెండు పాయింటర్స్ కూడా దీన్ని పాయింట్ చేస్తూ ఉండాలి, సేమ్ అరేని చేస్తూ ఉండాలి. పాయింటర్స్ కెనాట్ బి డివైడెడ్ ఆర్ మల్టిప్లైడ్. సో పాయింటర్స్ అంటే ఇక్కడ నేనేం చేశాను, ఆ పాయింటర్ వేరియబుల్లో ఉన్న వాల్యూ తీసుకున్నాను, బట్ వీ కెనాట్ పెర్ఫార్మ్. పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. సో అడ్రస్ ని మనం మల్టిప్లై చేయలేము, డివైడ్ కూడా చేయలేము కదా. సో పాయింటర్స్ కెనాట్ బి డివైడెడ్ ఆర్ మల్టిప్లైడ్. Null pointers. A pointer that is not assigned any value but null is known as null pointer. ఒక పాయింటర్ కి ఏ వాల్యూని మనం అసైన్ చేయకపోతే దాన్ని ఏమంటాం అంటే నల్ పాయింటర్ అని చెప్పి అంటాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అడ్రస్ టు బి స్పెసిఫైడ్ ఇన్ ద పాయింటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ యూ కెన్ అసైన్ నల్ వాల్యూ. అంటే మనం పాయింటర్లో డిక్లరేషన్ని పాయింటర్ని డిక్లేర్ చేసే టైంలో వీ కెనాట్ ఏ అడ్రస్ని కనుక నాకు పాయింటర్ డిక్లరేషన్ టైంలో మనం స్పెసిఫై చేయకపోతే వీ కెన్ అసైన్ ద నల్ వాల్యూ. దాంట్లోకి మనం ఏ వాల్యూని అసైన్ చేయొచ్చు అంటే నల్ వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఇంట్ స్టార్ p, దట్ మీన్స్ హియర్ ద పాయింటర్ వేరియబుల్ is p. So the pointer variable is assigned the null value. In most the libraries the value of pointer is 0. So పాయింటర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే కనుక చాలా లైబ్రరీస్ లో 0 ఉంటుంది. జనరిక్ పాయింటర్, దట్ మీన్స్ void pointer. A generic pointer is a pointer that has no associated data type with it. అంటే జనరిక్ పాయింటర్ కి మనం ఏదైనా పాయింటర్ తీసుకుంటే కనుక దానికి ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద డేటా టైప్. దానికి ఏ డేటా టైప్ అనేది అసోసియేట్ అవ్వకపోతే దాన్ని మనం ఏమంటాం అంటే జనరిక్ పాయింటర్ ఆర్ వాయిడ్ పాయింటర్ అని చెప్పి అంటాం. వెన్ ఏ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ బీయింగ్ ఏ పాయింటర్ టు టైప్ వాయిడ్ అంటే నేను ఇక్కడ వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో దాని యొక్క టైప్ వాయిడ్ అయితే కనుక ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ, నార్మల్గా అయితే కనుక మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాము, నేను ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేస్తాను దాని యొక్క టైప్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ వాయిడ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ జనరిక్ పాయింటర్. సో పాయింటర్ యొక్క టైప్ని కనుక మనం వాయిడ్ అని మెన్షన్ చేస్తే దాన్నే ఏమని అంటాం అంటే జనరిక్ పాయింటర్ అని చెప్పి అంటాం. This is very useful when you want to point to different types at different times. సో నాకు ఈ వాయిడ్ టైప్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాము అంటే కనుక మనకి పాయింటరు డిఫరెంట్ టైప్స్ని
డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్ను పాయింట్ చేస్తూ ఉంటే దెన్ వీ కెన్ యూస్ జనరిక్ పాయింటర్ వాయిడ్ పాయింటర్ని యూస్ చేసుకుంటాం. సింటాక్స్ వాయిడ్ స్టార్ పాయింటర్ నేమ్. నార్మల్గా అయితే కనుక నాకు అక్కడ టైప్ని మెన్షన్ చేస్తాం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ టైప్ we are using the void. So it is called as a void pointer or generic pointer. So void star vptr pointer name ఏంటంటే vptr. ఇక్కడ పాయింటర్ అర్థమెటిక్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ వాయిడ్ పాయింటర్. సో పాయింటర్ అర్థమెటిక్ అనేది పాసిబుల్ అవ్వదు అనమాట దీంతో వాయిడ్ పాయింటర్తో. వాయిడ్ పాయింటర్ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ ద ప్రోగ్రామర్ ఈస్ నాట్ షూర్ అబౌట్ ద డేటా టైప్ ఆఫ్ ద డేటా ఇన్పుటెడ్ బై ద ఎండ్ యూజర్. సో ఈ వాయిడ్ పాయింటర్ అనేది మనకి ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అంటే కనుక ఎప్పుడైతే కనుక ప్రోగ్రామర్కి నాకు ఎండ్ యూజరు ఏ టైప్ ఆఫ్ డేటాను అక్కడ ఇన్పుట్ చేస్తున్నాడు అంటే ఇంటిజర్ టైప్ ఇన్పుట్ చేస్తున్నాడా లేదు అంటే ఫ్లోట్ టైప్ని ఇన్పుట్ చేస్తున్నాడా అనేది షూర్గా లేనప్పుడు అలాంటప్పుడు ఏ పాయింటర్ని యూజ్ చేసుకుంటాడంటే జనరిక్ పాయింటర్స్ని వాయిడ్ పాయింటర్ని యూజ్ చేస్తాడు ప్రోగ్రామర్. ఇన్ సచ్ కేసెస్ ప్రోగ్రామర్ కెన్ యూజ్ ద వాయిడ్ పాయింటర్. ఆ ప్లేసెస్లో వాయిడ్ పాయింటర్ని యూజ్ చేస్తాడు. I will continue pointers in the next video. Thank you.